महाराज की शक्ति गणपति महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की महाराज की शक्ति गणपति महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की నమస్తే వీతుని స్వాతం లక్ష్యం సమాజం 6వ రోజు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న గణనాథుడు ముషిరాబాద్ నియోజకవర్గంలో ఒక తిష్ట వేసుకొని కూర్చుండి ఇక్కడ సెంటర్ మీద. సో ఎవరో కాదు పెట్టింది ఇదంతా శక్తియుత అసోసియేషన్ వాళ్ళు శివముద్రాజు శ్రీనివాస్ యాదవ్ గారు వారి యొక్క అసోసియేషన్ చూస్తూనే ఉన్నాం. అలా చూస్తే చాలామంది సభ్యులు కూడా ఉన్నారు, చిన్న పెద్ద వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారు. గణేష్ని చూస్తే సెంటర్లో ఇక వచ్చి కంపల్సరీ చూసుకొని పోతారు, ఆ రకంగా ఉన్నాడు గణేష్ ఇక్కడ ముషిరాబాద్ సెంటర్లో. మరి ఇక్కడ లైటింగ్ కూడా చాలా చక్కగా లైటింగ్ కూడా వేశారు. వీళ్ళు కూర్చుంటందుకు కూడా ప్లేస్ పక్కన ఒకటి ప్లేస్ చేసుకొని భక్తి పాటలు పెట్టుకొని వింటున్నారు. ప్రస్తుతం మనతోటి శివముద్రాజ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్. మాది శక్తి యూత్ అసోసియేషన్. ఇది గత 38 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ప్రారంభం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళ పూర్వం మొదటి నుంచి వస్తుంది. దాని తర్వాత మేమందరం ఫాలో అవుతూ ఈ మండపాలను చేయడం జరుగుతుంది. ఫస్ట్ మేము చాలా చిన్నగా పెట్టేవాళ్ళము. అంచెలంచెలుగా ఆ గణపతిని మేము స్థాపించడం జరిగింది. దాంతోపాటు మేము కూడా అలానే ఎదగడం జరిగింది. ఈసారి మేము గణేశుడు ఈ కలకత్తా డెకరేషన్ని కలకత్తా వాళ్ళని పిలిపించి ఇక్కడ ప్రత్యేకంగా చేయించడం జరిగింది. ఇది మహారాష్ట్రలో ఒక టెంపుల్ ఉంటుంది సేమ్ ఇలాగే, దాని సేమ్ మోడల్. ఆ శివుడి పైన కూడా ఆ శివుడిని పెట్టడం జరిగింది. అందరికీ భక్తి భావము ఏర్పడాలి, క్రమశిక్షణగా అందరి ఉండాలి. ఎవరికి ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, తెలంగాణ యావత్ ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సమకూర్చాలని ఆ విఘ్నేశ్వరుని మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే మేము నిమజ్జనంకి కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. లడ్డును కూడా మేము ఆక్షన్ వేయడం జరుగుతుంది. ఆ ఆక్షన్ వచ్చే డబ్బులతో ప్రజలకు సేవ చేయడము, అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్నదానాలు మేము దాంతోపాటు ఈ శక్తియుత అసోసియేషన్ నిరంతరం మేము ఏదో ఒక యజ్ఞంలాగా సంవత్సరానికి 4 కార్యక్రమాలు చేస్తాం. బతుకమ్మ చేస్తాం, మహంకాళి దుర్గామాత పండుగలు చేస్తాం, మేము బోనాల పండుగ చేస్తాం. కంటిన్యూ త్రూఅవుట్ ద ఇయర్ ఏది కూడా మేము వదలము. ప్రజలకు సేవ చేయడము, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేస్తూ ఉంటాం. చతుర్భుజంగా ఉన్నాడు. ఒక చేతిలో బాణం, ఒక చేతిలో పరశురాముడు ఉన్నాడు. అంటే దానికి ప్రతీక ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే ఉన్నదో మనుషులు సేమ్ అలాగే నడుచుకోవాలని, భగవంతుడి చెప్పిన మార్గంలో మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాం. 9 రోజులు కదా, 9 రోజులు ఎలాంటి 11 రోజుల చవితి నుంచి అనంత చతుర్దశి దాకా ఉంటుందండి. సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ ఏం లేవు, కానీ మా దగ్గర గతంలో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చి లాస్ట్ 2 years ఎమ్మెల్యేకి ఆయన సీఎంకి ఎంపీగా గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రావడం జరిగింది. మాకు ఇక్కడ ఉన్న లీడర్స్ సహాయ సహకారాలు అందిస్తారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, వీరందరూ ఇక్కడికి వస్తారు. అనిల్ గారు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది కొద్దిసేపు అయినాక. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, మొత్తం అన్ని పార్టీలు ఇక్కడికి వస్తారు. మీ అసోసియేషన్ అన్ని పార్టీలు ఉన్నాం, అన్ని పార్టీలు ఉన్నా కూడా చెప్పండి. మొదటి నుంచి సంబంధం లేదు, ఇక్కడ సంబంధమే లేదు. ఫస్ట్ మేము అందరం మనుషులము, తర్వాతనే పార్టీలు వచ్చినాయి. సో చెప్పండి, మీరు మొదటి నుంచి కూడా ఉన్నారంటే ఎలా అనిపిస్తుంది? మరి 36 సంవత్సరాలు అంటే నాటి జోక్. చాలా ఆనందంగా ఉన్నది మాకు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం మేము. ఫస్ట్ ఎంత పెట్టారు? అప్పుడు ఎంత హైట్ ఉన్నది, ఇప్పుడు ఎంత హైట్? అప్పుడు కూడా 15 feet పెట్టినప్పటి నుంచి పెద్దగానే పెట్టినాం. ఇప్పుడు 20 feet ఇప్పుడు. రోజు వస్తుండ్రా? చాలా మంది భక్తులు వస్తారు. అయిపోయిందా? అయిపోయింది. ఎంతమంది కట్టారు? 600 మందికి పెట్టినాం. లడ్డు యాక్షన్ లాస్ట్ టైం ఎన్ని కేజీలు ఉన్నది, ఎంత? లాస్ట్ టైం 15 kgs, 25 kgs. యాక్షన్ ఎవరు తీసుకున్నారు? ఒకటి ఎంత పోయిందిరా, ఫస్ట్ 1,80,000 అంతే. సో ఈసారి ఎంత ఉంది లడ్డు? ఈసారి కూడా గతంలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మంచి జరిగింది. వాళ్ళు వచ్చి మొన్న చెప్పిపోయారు, అన్న ఈసారి కూడా మేమే వాడతాము. ఎన్ని కేజీలు?
15 నుంచి 20 కేజీల మధ్యలో ఉంటుందండి అది. 2 లడ్డులు 1 లడ్డు. ఒకటే లడ్డు ఉంటుంది కానీ మిగిలింది వాళ్ళు భక్తి శ్రద్ధలతో తీసుకొని వెళ్ళిపోతారు. మాకేమైనా ఇస్తే అది కూడా మేము యథాగా మేము వేరే వాళ్ళకే సాయం చేస్తాము. మీ అసోసియేషన్ వాళ్ళైనా ఎవరైనా ఫౌండ్ చేశారు? అసోసియేషన్ మెంబర్స్ మేమే అన్ని విధాలుగా సమకూర్చుకుంటాం. సో ఇంకా లాస్ట్ రోజు ఎలా ఉండబోతుంది? లాస్ట్ రోజు చాలా బ్రహ్మాండంగా ఊరేగింపు తీసాం. ముషీరాబాద్ అంతా తిరుక్కుంటూ వెళ్తుంది. వేలలో జనాలు వస్తారు ఇక్కడికి. గతంలో మేము పూనా బ్యాండ్ పెట్టడం జరిగింది ఒక 100 మందితోటి. మాట్లాడతారా? చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. ఎలా అనిపిస్తుంది? బాగా చాలా మంచిగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటారు? మేము ఒక 10 years నుంచి పాల్గొంటాం. 50 బై బర్త్ నుంచి ఇక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి. ఎలాగనే గణపతి అవును మర్చిపోయిన చివరికి ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తారు? ఒక నెల నుంచే ముందు నుంచే ప్లానింగ్ ఉంటాయి. అసలు యాక్చువల్గా ఇది అయిపోయిన తెల్లారి నుంచి మైండ్లో నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఎట్లా చేయాలి. అది ఒక మహాంకాళి పండుగ అయిపోవడం, దుర్గామాత అయిపోగానే వచ్చేస్తుంది మళ్ళీ. సో ఎలా ఉన్నావు, ఏం కథ, ఎలా నడుస్తుంది? డైలీ వస్తుంటారా మీరు? మేము రెగ్యులర్గా వస్తాం. మేము ఇక్కడ లోకలే, ముషీరాబాద్ లోకలే. సో మా ఇక్కడ జనగా సినన్న తర్వాత కిషోరు వీళ్ళ బృందం అందరు కలిగి తర్వాత ఇంకోటి చేసి ఈ మన బాలాజన్న కొడుకు వాళ్ళు కూడా ఉత్సవంతో వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. చాలా తిలక్ యాదవ్ అనేసి చాలా ఇక్కడ ఫేమస్. తర్వాత వీళ్ళందరి ఒక 38 సంవత్సరాల నుండి స్థాపించబడినటువంటి ముషీరాబాద్లో ఉన్నటువంటి మహా గణపతికి ఎల్లవేళలా ఎప్పుడు అందరికీ సుఖశాంతులు ఇస్తూ మంచి సౌభాగ్యాలు ఇస్తూ అలాగే వీళ్ళు ఎప్పుడు ఉన్నంత కాలం వరకు కూడా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ ముషీరాబాద్ అడ్డ మీద ఈ మహా గణపతి ఉత్సవాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా ఈ లడ్డు వేలం కూడా చాలా భారీ ఎత్తులో జరిగింది. ఈసారి కూడా అంతకంటే ఇంకా మించిగా జరుగుతుందని చేసి మేము భావిస్తాము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా మీరు అక్కడ చూడండి, ముందుకెళ్ళిన తర్వాత అక్కడ రామ మందిరం నిర్మాణం లైటింగ్తో చేశాము. ఈరోజు పొద్దున సాయంకాలం నుండి 5-6 గంటల నుండి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొలువు తీరినటువంటి ఆ రామ మందిరము ఏదైతే లైటింగ్తో చేయించామో దాన్ని కూడా భక్తులందరూ వచ్చేసి వాళ్ళ ఫోటోగ్రాఫ్లో తీసుకొని వెళ్తున్నారు. సో మేమైతే ఈ గణపతి పెట్టినందుకు ఈ అసోసియేషన్ తరఫు నుండి కూడా మేమందరం కూడా ఇంత పెద్ద కొలువు తీరినటువంటి ఈ ముషీరాబాద్ అడ్డ మీద కూడా ఇంత పెద్దగా గణేష్ని నిర్మాణం చేసినట్టు ఈ నిర్వాహకులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. ఎంతమంది వస్తున్నారండి నిత్యం? రోజు 5-6 వేల మంది వస్తారండి. ఒకప్పుడు మా గణేశుడు ఇక్కడ మేము 48 సంవత్సరాలు పెద్ద గణేశుడు ఇదే. దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి 300 గణేశులు పెట్టింది. అది మీరు ఎవరు అడిగినా చెప్తారు. ఇది అక్షర సత్యం. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలోనే పెద్ద దత్తాత్రేయ గారు వస్తుండే ఫస్ట్ రోజు, అంజన్ కుమార్ గారు వస్తుండే, డాక్టర్ లక్ష్మణ్ గారు వీళ్ళందరూ పాల్గొంటుండే. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎంత మంది లీడర్లు ఉన్నారో సీఎంలు అయ్యారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాజ్యసభ మెంబర్లు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. ఇక్కడ అంటే వాళ్ళ రాజకీయ ఆరంభం చాలా ఏం లేకుండే. గల్లీ లీడర్లు ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ రాష్ట్ర దేశ స్థాయిలో వాళ్ళను మీరు ఇప్పుడు ప్రెసిడెన్సీ మీరు ఇక్కడ శక్తి తెలుసా అంటే కళ్ళు మూసుకొని తెలుసు అనాలే కానీ తెలియదు అనే సమస్యలు ఎవరు లేరనుకో. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఎక్కడనే బాబాయ్ వాళ్ళు అన్న వాళ్ళు పెట్టి పెడుతున్నాం. అలాగే మేము కూడా ఇప్పుడు ఈ యూత్ని ఎంకరేజ్ చేసుకుంటాం. మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్. లాస్ట్ టైం పూణే బ్యాండ్ జరుగుతుంది. ఈసారి కొత్త బ్యాండ్లతో కేరళ బ్యాండ్, విజయవాడ సెట్లతో ఊరేగింపు ఇంకా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ రోజు నిమజ్జనం రోజు అందరు రావాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? మీ అసోసియేషన్ ఎలా ముందుకు వెళ్తుంది? ఇక్కడ 38 సంవత్సరాల క్రితము ఈ గణేష్ను స్థాపించాం కదా. ఆ టైంలో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా గణేశులు లేకుండే. ఈ స్థాయిగా ఈ శక్తి యూత్ అసోసియేషన్ అని అప్పుడు ఏర్పడింది. అప్పుడు సికింద్రాబాద్ ప్లస్ ఈ ముషీరాబాద్లో గణేశుడు అంటే పెద్ద గణేశులు అంటే ఒక ముషీరాబాదు, అక్కడ సికింద్రాబాద్ ఉండే. దాని తర్వాతనే ఈ అంచెలంచెలుగా చాలా పెద్ద ఎత్తున అయ్యి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ గణేశుని చూసి అన్ని గల్లీలో కానీ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా కానీ గణేశులను పెట్టడం జరిగింది. ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఎప్పటికీ కలిసికట్టుగా ఉంటాము. ఎన్ని పార్టీలు ఏవైనా ఉన్నా కానీ మేమందరం కలిసికట్టుగా ఉంటాము. దాన్నే శక్తి యూత్ అసోసియేషన్ అంటారు. థ్యాంక్ యూ. అసోసియేషన్ 30 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి
మాకు తిరుగు లేకుండా మషూరాబాద్లో శక్తి అసోసియేషన్ 38 సంవత్సరాల నుంచి బాగా పెద్దగా యుక్తులు చేస్తున్నాము. ఇప్పుడు కూడా వచ్చే సంవత్సరం కూడా మేము ఇంకా భారీ ఎత్తులు చేయడానికి ప్రయత్నిస్తాం. సో దుర్గా బ్రదర్ ఉన్నారు మనతోటి. డైలీ పెడతా బ్రదర్ బొట్టు? నేను ఒక ఆర్ఎస్ఎస్ మనిషిని. హిందూ వాహినిలో బర్కత్పుర బాకి మాజీ ప్రధాన కార్యదర్శి కాబట్టి హిందూ ధర్మం పట్ల నాకు కొంచెం సానుభూతి, హిందూ ధర్మం అంటే విలువలు తెలుసు కాబట్టి కొన్ని పాటిస్తూ ఉంటాను. ఈ శక్తి వినాయకుడు గత 50 ఇయర్స్ నుంచి పెడతారు అనమాట. ఇక్కడ నా అందాజ చెప్తున్నాను. ఇది ఒక స్పెషల్ ఏంటంటే ఇది ముషిరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్ సెంటర్లో ముషిరాబాద్ నడిబొడ్డున ఉన్న వినాయకుడు. దీని ఒక స్పెషల్ ఏంటంటే ఈ డెకరేషన్. ఇలాంటి డెకరేషన్ ఇక్కడ కూడా మనకు చాలా తక్కువ కనిపిస్తుంటుంది. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు ఏం లేకుండా మన సీనన్న గారు చాలా ఆర్గనైజరు, చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఒక చిన్న డిస్టర్బెన్స్ కాకుండా ఒక నీట్నెస్ మెయింటైన్ చేయడం, ఎవరు ఏమి ఇంత ఫ్యామిలీస్ వస్తే కూడా వాళ్ళకి డిస్టర్బ్ జరగకుండా అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మార్నింగ్ నుంచి ఆయన మళ్ళీ మార్నింగ్ పడుకుంటాడు. ఆయన నిద్రాహారాలు మానుకుంటాడు 11 days. అలాంటి వ్యక్తి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని సహకరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. చాలా శక్తివంతమైన వినాయకుడు. ఇక్కడ ఏది మనం కోరుకున్నా కూడా జరుగుతుంది. మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఎలా ఫ్యామిలీ సమస్యలు ఉన్నా కూడా, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా శక్తినిచ్చే విఘ్నేశ్వరుడు అనమాట. ఇక్కడ మీరేం కోరుకున్నా కూడా జరిగే అవకాశం చాలా ఉంది. అది నాకు అనుభవంలో కూడా ఉంది. దీని స్పెషల్ ఇది ముషిరాబాద్లో చాలా స్పెషల్ అనమాట. సో ఇదండి మరి ఇక్కడ ఉన్నటువంటి శక్తి వినాయకుడు. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళ గల్లీలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఈ గణేష్ని దర్శించుకుంటే పెద్ద పెద్ద పోస్టర్ ఢిల్లీ దాకా వెళ్ళారని కూడా తెలియజేశారు. శక్తి వినాయకుడు చాలా శక్తివంతమైన వినాయకుడు. ఇక్కడ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కూడా వచ్చిపోయాడు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చిపోయారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు. గవర్నర్ దత్తాత్రేయ వాళ్ళు మొదట సందర్శించుకొని గవర్నర్లు కూడా అయినారు అని కూడా తెలియజేస్తున్నారు. సో 36 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా, అంగరంగ వైభవంగా, ఇంతింత ఒటుడింత అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఖ్యాతి ప్రపంచానికి తెలియజేస్తూనే ఉందని సో శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగనే శివముదిరాజు గారు, వాళ్ళ యొక్క కమ్యూనిటీ మొత్తం దుర్గా గారు వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. సో గణపతిని కూడా చాలా అంగరంగ వైభవంగానే ఉంది. సో నిత్యం కూడా ఇక్కడ పూజలు భారీగా నిర్వహిస్తాము. ప్రజలు రోజు 5,000 నుంచి పైచిలకి వస్తున్నారని కూడా తెలియజేశారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్.